గైస్ మీకు ఇక్కడ బోర్డు కనిపిస్తుంది కదా, మాధవరాయ స్వామి ఆలయం అని చెప్పేసి. సో ఇక్కడ నుంచి మనం అయితే ఒక 200 మీటర్స్ అయితే ట్రావెల్ చేయాలి. సో ట్రావెల్ చేసిన తర్వాత మీకు రైట్ సైడ్లో మాధవరాయ టెంపుల్ అయితే కనిపిస్తుంది అనమాట. సో ఇంతవరకు మన ముందు వీడియోస్ ఉన్నాయి కదా గండికోట అయ్యి. సో ఆ గండికోట వీడియోస్ మీరు ఇంతవరకు చూడకపోయింటే ఫస్ట్ ఆ వీడియోస్ చూడండి. ఆ వీడియోస్ చూసిన తర్వాత ఈ వీడియోకి అయితే రండి గైస్. ఆ వీడియో లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తాను అండ్ పైన కార్డ్స్లో కూడా వదులుతాను. సో మీకు మాధవరాయ టెంపుల్ ఎంట్రన్స్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఆ గోపురం 4 అంతస్తులతో అయితే ఉంటుంది. సో ఆ 4 అంతస్తులు కూడా సగం కట్టిన విధంగానే ఉంటుందన్నమాట, అసంపూర్ణంగా అయితే కనిపిస్తుంది. సో ఇక్కడ నుంచి అయితే మనం లోపలికి వెళ్ళిపోదాం. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రుచిర సోదరులు వ్లాగ్స్. అండ్ ఈ రోజు అయితే మనము మాధవరాయ స్వామి టెంపుల్ అయితే ఎక్స్ప్లోర్ చేయబోతున్నాము. ఇది ఎక్కడో లేదు, మన గండికోటలోనే ఉంది. సో నేను గండికోట ఆల్రెడీ పార్ట్ 1 చేశాను. మీరు ఇప్పటి వరకు ఆ పార్ట్ 1 చూడకపోయి ఉంటే నేను పైన కార్డ్స్ లో వదులుతాను అండ్ అట్ ది సేమ్ టైం డిస్క్రిప్షన్ లో కూడా లింక్ ప్రొవైడ్ చేస్తాను. అండ్ ఈ మాధవరాయ టెంపుల్ లో అయితే మనకి సాహస మూవీ షూటింగ్ జరిగింది అండ్ అట్ ది సేమ్ టైం పొలిమేర 2 షూటింగ్ కూడా జరిగింది. అండ్ ఆ 2 మూవీ షూటింగ్స్ అయితే నాకు తెలుసు అనమాట. కానీ అంతకన్నా ఇంకా చాలా మూవీ షూటింగ్స్ అయితే ఈ టెంపుల్ లో అయితే జరిగాయి. సో ఆ టెంపుల్ ఎలా ఉంది, అసలు లోపల ఎలా ఉంది, టెంపుల్లో దేవుడు ఉన్నాడా లేడా, మొత్తం కూడా మనం ఈ రోజు వీడియోలో డీటెయిల్ గా చూద్దాము. సో సోది లేకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. చూద్దాం రండి. వజ్రాల వ్యాపారి అయినటువంటి ట్రావెర్నియర్ తన ట్రావెల్స్ ఇన్ ఇండియా బుక్లో గండికోటని 2వ హంపిగా పేర్కొన్నారు. అంత శిల్పచాతుర్యం ఏముంది అని ఆశ్చర్యపోకండి. ఈ గండికోటలో అంతటి శిల్పచాతుర్యం కలిగి ఉన్న ఒకే ఒక్క ప్లేస్ ఈ మాధవరాయ టెంపుల్. సో ఈ మాధవరాయ టెంపుల్ లోపలికి వెళ్ళి ఆ శిల్పచాతుర్యం ఎలా ఉందో చూద్దాం. నాతో పాటు మీరు కూడా వచ్చేసేయండి. గైస్ లోపలికైతే వచ్చినాము. ఎండ బయట బగబగ మాడిపోతున్నాము, కానీ లోపల మాత్రం కొంచెం చాలా చల్లగా ఉన్నది. అండ్ వీటి పైన ఈ బండల మీద ఈ డీటెయిలింగ్, ఈ చక్రాలు మాత్రం సూపర్ గా చెక్కిరు అనమాట. ఇక్కడ చూడండి కింది నుంచి కూడా ఇక్కడ ఇవి ఆ పైన టెంపుల్ లాగా చెక్కిరు అనమాట మొత్తము. అండ్ పైన చూడండి మన తాబేలు అండ్ మత్స్యావతారం, తాబేలు అవతారము, సారీ ఏమంటారు కూర్మ అవతారం, మత్స్యావతారం లాగా ఇటు సైడ్ తాబేలు, అటు సైడ్ చేప అయితే ఉందన్నమాట. అండ్ మళ్ళీ మనకి స్టార్టింగ్ ఎంట్రన్స్ లో కూడా చూడండి సేమ్ అలానే ఉన్నాయి బల్లులు అండ్ మనకి కూర్మ ఇవన్నీ ఉన్నాయి అనమాట. అండ్ ఇక్కడ ఎంట్రన్స్, టెంపుల్ ఎంట్రన్స్ లో కూడా సేమ్ యాజ్ డిజ్ గా పెట్టారు అనమాట. చూడండి ఇంత పెద్ద పెద్ద ఈ ద్వార స్తంభాలు కదా వీటిని అనేది, స్తంభాలే కదా స్తంభాలు ఇంత పెద్దగా పెట్టారు, అసలు చాలా సూపర్ ఉంది. అండ్ ఇప్పుడైతే ఇక టెంపుల్ చూసిరు కదా, ఈ డీటెయిలింగ్ మొత్తము చాలా బాగా అనిపించింది. అండ్ లోపలికైతే వెళ్ళిపోదాం రండి ఇంకా. సో అదనమాట మెయిన్ టెంపుల్ గైస్. టెంపుల్ ఎంట్రన్స్ లో అయితే మనకి ఇక్కడ ఒకటి ఉంది అండ్ ఇక్కడ ఒక నార్మల్ ఒక గుడిలా ఉంది అండ్ ఆ పక్కన ఇంకొకటి ఉంది. సో ఫస్ట్ అయితే వీటిని చూద్దాము, లోపలికైతే రండి గైస్. గైస్ మీరు ఇప్పుడు ఇక్కడ చూస్తున్న ఈ రూమ్ అయితే అలంకరణ రూమ్ అంట. సో నేను ఇక్కడ అడిగిన వాళ్ళు అయితే నాకు చెప్పారనమాట. సో ఈ రూమ్ అయితే అలంకరణ రూమ్ అంట. అండ్ ఈ రూమ్కి పక్కన ఇంకొక రూమ్ కూడా ఉంది. సో అది కూడా చూద్దాము పదండి గైస్. ఇప్పుడు ఇక్కడ చూసిరు కదా, నెక్స్ట్ మనకు అదొకటి ఉందన్నమాట, అదొక రూమ్ లానే ఉంది అది కూడా. సో దాన్ని కూడా చూద్దాం అండి. సో వే అయితే ఈ విధంగా ఉంది అండ్ అదే విధంగా అటు సైడ్ నుంచి కూడా ఉంది, ఇటు నుంచి కూడా ఉంది. సో మనకి ఎంట్రన్స్ అయితే ఇట్లుంది, చిన్నగా ఉందన్నమాట. ఇక్కడ నార్మల్గా ఏమన్నా అప్పట్లో పాత ఎప్పుడు 13వ శతాబ్దం 12వ శతాబ్దం ఆ శతాబ్దాలు ఉంటాయి కదా, ఆ టైంలో మేబీ ఇక్కడ పంతులు కూర్చొని మన యోగాలు ఇవి చేస్తుండొచ్చు నాకు తెలిసి. హోమాలు ఇవన్నీ చేస్తారు కదా, సో వాటికి యూజ్ చేసి ఉండొచ్చామని నేను అనుకుంటున్నా. ఎందుకంటే చూడడానికి సేమ్ యాసిడ్ అట్లనే ఉందన్నమాట. చూడండి మీరు, చాలా బాగుంది ఇది కూడా. అండ్ కొంచెం అయితే ఇది స్మెల్ వస్తుంది అనమాట. ఇవన్నీ కూడా స్మెల్లే ఉన్నాయి కొంచెం లైట్గా. ఈ గబ్బిలాలు నివాసం ఉంటున్నాయి కదా, సో ఖచ్చితంగా స్మెల్ వస్తుంది. చూసి కదా గైస్, ఇప్పుడైతే మనం మెయిన్ గర్భగుడికి అయితే వెళ్ళిపోదాము. నడవండి, నేనైతే వెళ్తున్నా గర్భగుడికి. ఇక్కడ అనిపిస్తుంది కదా మనకి, ఇదే మెయిన్ గర్భగుడి. సో ఇక్కడ నుంచి అక్కడి నుంచి ఎంట్రీ ఉంది, అక్కడి నుంచి వెళ్ళిపోదాం. నడవండి గైస్, ఇది మనకి మెయిన్ టెంపుల్. గర్భగుడి అంటారు కదా, గర్భగుడి అనేది లోపల ఉంది. అండ్ టెంపుల్ ఎంట్రన్స్ అయితే ఈ విధంగా ఉంది చూడండి. ఈ రాళ్ళు, ఈ డీటెయిలింగ్ చూడండి అసలు ఎంత బాగా చెక్కారో. కింద ఇక్కడ గణపతి అండ్ టెంపుల్ డీటెయిలింగ్ చూడండి, అసలు హైలైట్ అనిపిస్తుంది. చాలా బాగుంది అనమాట. ఒక రాయి మీద ఇంత చెక్కడం అనేది నాకు నమ్మలేకపోతున్నా అసలు ఇలా ఎలా చెక్కారు అని. సో ఇక్కడ చూడండి హైలైట్ ఉంది అనమాట టెంపుల్. డీటెయిలింగే సూపర్ అనమాట టెంపుల్కి. ఇక్కడ చూపెట్టరా, పైన చూపెట్టు ఒకసారి. ఈ పైన ఇదంతా చూడండి, అసలు చాలా బాగుంది టెంపుల్.
ఇది ఇప్పుడైతే ఇప్పుడు పూజలు లేవు అండ్ అట్ ద సేమ్ టైం ఈ టెంపుల్లో దేవుడు కూడా లేరనమాట. సో అందుకని ఇది ఎప్పటిదో పురాతనమైన టెంపుల్ కాబట్టి జస్ట్ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ అయితే ఈ టెంపుల్ని అండ్ వీటన్నిటిని కూడా కాపాడుతున్నారు ఖాళీ. సో మనం ఇక్కడికి వచ్చి దేన్ని కూడా డిస్టర్బ్ చేయకుండా నీట్గా ఈ టెంపుల్స్ని చూసి మీరైతే వెళ్ళిపోవాలి. సో ఇప్పుడైతే నేను గర్భగుడి లోపలికి ఎంట్రీ అవుతున్నాను. సో గర్భగుడికి అయితే ఎంటర్ అవుతున్నాను నేను. లోపలికి అయితే వచ్చినా గైస్. గర్భగుడి చూడండి, గర్భగుడి అయితే ఈ విధంగా ఉంది. సో ఇక్కడ మీరు ఈ స్తంభాలు చూస్తున్నారు కదా, ఇక్కడ మనకైతే సాహసం సెట్ చేసి సాహసం కూడా ఇక్కడ తీశారనమాట. ఆ ఇంగ్లాస్ దేవి బాగా ఓపెన్ చేయడం అని ఉంటుంది కదా, సో ఆ సీన్ అనేది ఇక్కడ జరిగింది అనమాట. సో అది చూడండి ఇక్కడ. అంటే అసలు ఇంత పెద్ద పెద్ద రాళ్ళ పైన ఇంత బ్యూటిఫుల్ గా చెక్కి వాటిని తీసుకొచ్చి ఇలా అమర్చడం అనేది చాలా బాగుంది బాగా. కానీ టెంపుల్లో పూజలు అవి లేకపోవడం చాలా బాధాకరమైన విషయం. కానీ ఓకే, టెంపుల్ అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉంది. సో ఇది మనకి గర్భగుడి. ఇక్కడ చూపెట్టు ఒకసారి, ఇది గర్భగుడి, ఇది మెయిన్ టెంపుల్ అనమాట, ఇది గర్భగుడి. అండ్ ఇక్కడ చూడండి గైస్, పొలిమేర 2 సినిమాలో అది గర్భగుడి అనమాట. సో ఇక్కడ చూడండి, పొలిమేర 2 సినిమాలో మనకి నాగబంధం అని ఉంటుంది కదా, సో ఆ నాగబంధనం అనేది చూడండి ఇది అనమాట, ఇక్కడ కనిపిస్తుంది కదా. సో ఇది ఈ నాగబంధనాన్ని బేస్ చేసుకునే మేబీ ఆ పొలిమేర 2 సినిమాలో ఆ సీన్ పెట్టుండొచ్చు. అండ్ ఇక్కడ ఇంకొకటి కూడా ఉంది అనమాట ఇక్కడ. సో ఇవన్నీ ఉన్నాయి అనమాట. అండ్ మనకి ఎంట్రన్స్ లో ఇక్కడ చూడండి, ఆ పైన ఎంట్రన్స్ లో ఏనుగులు అండ్ దేవత అండ్ ఈ విధంగా ఉందన్నమాట. సో మొత్తం ఎక్కడ కూడా వీళ్ళు ప్రతి డిజైన్ కూడా రాతి పైన చెక్కిరబ్బా, చాలా బ్యూటిఫుల్ గా ఉంది టెంపుల్ అయితే. సో చూసిరు కదా, ఇది మనకి మెయిన్ టెంపుల్ అనమాట. గైస్ చూసిరు కదా ఈ శిల్ప చాతుర్యం. సో మీకు ఇప్పుడు అర్థమయ్యే ఉంటుంది, నేను స్టార్టింగ్లో చెప్పాను కదా, ట్రావెల్ దన్ ట్రావెల్స్ ఇన్ ఇండియా బుక్లో ఇది 2వ హంపిగా ఎందుకు ప్రకటించారు అనేది మీకు ఈ డీటెయిలింగ్, ఈ శిల్ప చాతుర్యం చూసిన తర్వాత మీకే అర్థమై ఉంటుంది. ఎంత బ్యూటిఫుల్గా శిల్ప చాతుర్యం ఉంది కాబట్టే దీనిని అతను 2వ హంపిగా అయితే పేర్కొన్నారనమాట. గైస్ మీరు ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదైతే టెంపుల్ చుట్టూ ఉన్న మండపాలు. సో ఈ మండపాలు ఎలా ఉన్నాయి అనేది కూడా చూద్దాము. అండ్ ఈ మండపాలలో ఉన్న పిల్లర్స్ పైన కూడా చూడండి, ఈ పిల్లర్స్ పైన కూడా వీళ్ళ డీటెయిలింగ్ అయితే అదిరిపోయిందనమాట. అండ్ ఇప్పుడు నేను లోపలికి వెళ్తున్నాను కదా, ఇది మాధవరాయ టెంపుల్ కాబట్టి ఇంత విశాలంగా ఉందంటే నేను అనుకుంటున్నాను గోశాల అయి ఉండొచ్చు అని అయితే నేను అనుకుంటున్నాను. సో మీరు ఇక్కడ చూడొచ్చు కూడా, మనకి ఇది గోశాలలానే అనిపిస్తుంది నాకు. సో అందుకని నేను ఇదైతే గోశాల అని అయితే అనుకుంటున్నాను, ఎందుకంటే ఇది శ్రీకృష్ణుడి టెంపుల్ కాబట్టి, మాధవరాయ స్వామి అంటే శ్రీకృష్ణుడు కాబట్టి గోశాల అయితే ఉంటుంది ఖచ్చితంగా. సో దానికోసం నేనైతే అది గోశాల అని అయితే అంటున్నాను అనమాట. సో ఇక్కడి నుంచి అయితే బయటికి వెళ్ళిపోదాము. అండ్ బయటికి వెళ్ళిపోయి ఈ మండపాలు మొత్తం చూడండి ఒకసారి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. అండ్ ఈ టెంపుల్ కూడా చాలా ప్రశాంతంగా చాలా పీస్గా అయితే ఉందన్నమాట. అండ్ ఇక్కడి నుంచి మీకు ఈ సీన్ చూస్తే మీకు ఇంకొకటి గుర్తు రావచ్చు, మన పొలిమేర 2 సినిమాలో అయితే ఇక్కడనే మన హీరో అయితే కూర్చొని నాగబంధనం కోసం ఏదో చేతబడి సంథింగ్ ఏదో అయితే చేస్తూ ఉంటాడు. సో జస్ట్ లైక్ మీ, నేను ఇప్పుడు ఎలా కూర్చున్నానో అలా కూర్చొని ఆ 2 వేలని ఇలా అంటూ, అంటే ఆయన కట్టెలతో అంటాడు. సో నాకైతే కట్టెలు లేవు కాబట్టి వేలతో అంటున్నాను. సో ఈ వీడియోకి అయితే ఇంతే గైస్. ఓకే గైస్, ఈ వీడియోకి అయితే ఇంతే. అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద అయితే కామెంట్లో తెలియజేయండి. అండ్ అదేవిధంగా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి మాకు కొంచెం సపోర్ట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.